హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రింగ్ లైట్ ట్రైపాడ్ దానికి ఫోన్ హోల్డర్ ఎలా ఫిట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. ఫస్ట్ ట్రైపాడ్ స్టాండ్ సెటప్ చూద్దాం. ఇక్కడ ఉన్న స్క్రూ తిప్పి స్టాండ్ బేస్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకొని మళ్ళీ ఆ స్క్రూని టైట్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇక ఈ స్టాండ్ హైట్ని 2 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 స్క్రూస్ని లూజ్ చేసుకొని మనకు కావాల్సిన హైట్ని అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు రింగ్ లైట్ సెటప్ చూద్దాం. ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, దానికి రింగ్ లైట్ని సెట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పార్ట్స్ మనకి విడిగా వస్తాయి. ఇదిగోండి ఈ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో బాల్ లాగా ఉంది కదా, అది మన రింగ్ లైట్ 360 డిగ్రీస్లో అన్ని డైరెక్షన్స్కి తిరగడానికి యూజ్ అవుతుంది. అది ఎలాగో లైట్ పెట్టాక చూపిస్తాను. ఇప్పుడు ఈ బాల్ స్క్రూని స్ట్రైట్గా పెట్టి పక్కన ఉన్న ఈ స్క్రూని టైట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న స్క్రూ హోల్లో స్టాండ్కి ఉన్న స్క్రూకి ఇలా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ స్క్రూకి ఈ పార్ట్ని టైట్గా ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఉన్న హోల్లో రింగ్ లైట్ని సెట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకుంటూ టైట్గా చేసుకోవాలి. ఇందాక ఈ రింగ్ లైట్ 360 డిగ్రీస్లో తిరగటానికి ఈ బాల్ హెల్ప్ చేస్తుంది అన్నాను కదా, ఇక్కడ ఉన్న ఈ స్క్రూని లూజ్ చేసుకుంటే ఇలా లైట్ని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకొని మళ్ళీ ఈ స్క్రూని టైట్ చేసుకుంటే ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇది కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుండి ఇలా డౌన్ యాంగిల్లో సెట్ చేసుకొని స్క్రూ టైట్ చేసుకొని స్టాండ్ని కూడా హైట్ అడ్జస్ట్ చేసుకుంటే కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ హోల్డర్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్టాండ్ సెట్ చేసుకోవాలి. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉండి అటు ఇటు పాత్ లాగా ఇచ్చారు. ఆ పాత్ని ఈ రింగుకి ఉన్న రెక్టాంగిల్ షేప్ ప్లేస్లో ఇలా 2 సైడ్స్ ఈక్వల్గా వెళ్ళేలా పుష్ చేస్తే సెట్ అయిపోతుంది. ఈ హ్యాండిల్ ఫోన్ని ఫ్లెక్సిబుల్గా మూవ్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండిల్కి ఫోన్ హోల్డర్ని ఫిక్స్ చేసుకుందాం. ఫోన్ హోల్డర్కి బ్యాక్ సైడ్ ఒక రింగ్ ఉంది స్క్రూ టైప్లో, అది తీసి ఈ హ్యాండిల్లో వేసుకోవాలి. తక్కువ వెడల్పు ఉన్నది ఇలా లోపలికి వెళ్ళేలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండిల్కి బాల్ లాగా ఉంది కదా, అది ఈ ఫోన్ హోల్డర్ లోపలికి వెళ్ళేలా ఇలా కొంచెం పుష్ చేస్తే ఆ ప్లేస్లో సెట్ అవుతుంది. ఇక్కడ కూడా ఫోన్ యాంగిల్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన యాంగిల్లో పెట్టుకొని ఈ స్క్రూని ఫిట్ చేసుకోవాలి. ఇక ఈ హోల్డర్కి ఫోన్ పెట్టుకుంటే రెడీ. నేను తీసుకున్న రింగ్ లైట్ అయితే 14 ఇంచెస్. ఈ రింగ్ లైట్ వెలగాలంటే పవర్ సప్లై ఉండాల్సిందే, ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఏమీ ఉండదు. ఈ కేబుల్కి USB పిన్ ఇచ్చాడు, అడాప్టర్ రాదు, మంది యూజ్ చేసుకోవటమే. ఈ కేబుల్కి కొన్ని బటన్స్ ఇచ్చాడు, ఆన్ ఆఫ్ బటన్, మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ యారోస్ బటన్, బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ప్లస్ మైనస్ బటన్స్ ఇచ్చాడు. ఇప్పుడు లైటింగ్ మోడ్స్ అండ్ బ్రైట్నెస్ చూపిస్తాను. క్లారిటీ కోసం రూమ్లో లైట్ ఆఫ్ చేశాను. ఆన్ చేయగానే డిఫాల్ట్ కోల్డ్ ఉంది, ఇది వార్మ్, ఇది వైట్. 3 మోడ్స్ ఉన్నాయి ఇందులో. వీడియోలో అంత క్లియర్గా తెలియకపోవచ్చు. ఇప్పుడు బ్రైట్నెస్ ట్రై చేస్తున్నాను. 10 స్టెప్స్ బ్రైట్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక మన రింగ్ లైట్ ట్రైపాడ్ రెడీ టు యూస్. హైట్, యాంగిల్ మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవటమే. స్టార్టింగ్ యూట్యూబర్స్కి ఇది యూజ్ అవుతుంది. మొదట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, సో బడ్జెట్లో చూసుకుంటే బెటర్. ఇట్లా ఈ స్టాండ్ వచ్చి 7 ఫీట్ వరకు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రింగ్ లైట్ ట్రైపాడ్ విత్ ఫోన్ హోల్డర్ సెటప్. ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్పాననిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి.
మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ.